హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ క్రిస్టియన్స్ అనేవాళ్ళు హౌ మెనీ చర్చ్ ఎన్ని చర్చిలు మన దేశంలో ఉన్నాయని కొడితే 28,000 చర్చిలు ఉన్నాయి, ఎస్టాబ్లిష్డ్ చర్చిలు. అలా కాకుండా ఒక అంత ప్లేస్లో కూడా ఎవడో ఒకడు ఈ చర్చి కట్టేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్క ఊర్లో గుళ్ళు ఉన్నాయో లేదో కానీ చర్చిలు మాత్రం 2-3 ఉంటున్నాయి. ఒక పంచాయతీకి 4-5 చర్చిలు ఉంటున్నాయి. గుళ్ళు మాత్రం ఇప్పుడు గుళ్ళ సంఖ్య తగ్గిపోయి చర్చిల సంఖ్య పెరిగిపోతుంది. దానివల్ల ఇప్పుడు గుళ్ళు అనుకోండి, దేవాదాయ శాఖ ఉంటుంది, దాంట్లో వచ్చిన ఆదాయం ప్రభుత్వానికి వెళ్తుంటుంది. ప్రభుత్వం కొన్ని మంచి పనులు ఆ గుడికి, ఇప్పుడు టీటీడీ ఉందనుకోండి, దాంట్లో వచ్చిన ఆదాయం వల్ల చాలామంది టీటీడీ ద్వారా పిల్లల్ని చదివిస్తుంటుంది. లేకపోతే కొన్ని మన రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంటుంది. అది టీటీడీకి వచ్చిన డబ్బు. చర్చిల ద్వారా వచ్చిన డబ్బులు, చర్చికి వచ్చిన డబ్బులు, చర్చికి మళ్ళీ ఇవన్నీ చర్చి పాస్టర్లకు ఇచ్చే జీతాలు, ఇవన్నీ ఆడకపోతున్నాయి, ఎలా వస్తున్నాయి ఇవన్నీ ఎవరికీ తెలియదు. కానీ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఈ క్రిస్టియన్లు అందరూ ఇంతకుముందు హిందువులే. వాళ్ళ నాన్నో, వాళ్ళ తాతో, వాళ్ళ ముత్తాతో ఎవడొకడు ముందు హిందువే ఈ భారతదేశంలో ఉన్నాడంటే, ఈ భారతదేశంలో మతం మార్చిన క్రిస్టియన్లు మాత్రం ఖచ్చితంగా హిందువులే. వాళ్ళ మీద ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మేము ఎస్సీలవి, మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి కేసు వేశారు. ఇప్పుడు రీసెంట్గా ఎవరో ఒక గొడవ జరిగితే కేసు వేశారు. దాంట్లో హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే, నువ్వు క్రిస్టియన్గా మారావు కాబట్టి నువ్వు ఎస్సీ ఎస్టీ అని చెప్పుకోవడానికి నీ హక్కు లేదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నీకు కుదరదు అని చెప్పి విప్లవాత్మక తీర్పు ఇచ్చింది అనమాట. చరిత్రాత్మక తీర్పు కూడా అని చెప్పుకోవచ్చు. చాలా నచ్చింది నాకు అది. అంటే ఇప్పుడు నువ్వు అప్పుడు దాకా నువ్వు క్రిస్టియన్వి, నీకేదైనా ఇబ్బంది అయితే హిందూ అయిపోతావా? లేకపోతే నీకేమైనా ఇబ్బంది అయితే ఎస్సీ అప్పుడు గుర్తొస్తుందా? దానికి ముందు దాకా నువ్వు క్రిస్టియన్వి, యేసు ప్రభువి, మిగతా మతాలందరూ వేస్ట్, మా దేవుడు మాత్రమే గొప్ప, మా యొక్క యేసు మాత్రమే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, మీరందరూ పాపులు, లేకపోతే ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఏదైనా మీకు ఇబ్బంది జరిగినప్పుడు మాత్రం, లేకపోతే స్కాలర్షిప్ రావాల్సి వచ్చినప్పుడు మాత్రం, లేకపోతే ఏమన్నా డాక్యుమెంట్స్లు సర్టిఫికేట్లు కావాల్సింటే మాత్రం మీరు డాక్యుమెంట్లో ఎస్సీలు, లేకపోతే ఓసీలు, బీసీలు ఇవన్నీ పెడతారు. క్రిస్టియన్ అని ఎందుకు పెట్టరు? ఎలా పెట్టరు? ఎందుకు పెట్టలేరు? ఇది ఉండకూడదు. మీకు ఏదన్నా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి మాత్రం ఖచ్చితంగా క్రిస్టియన్గా ఉన్నవాడికి అవకాశం లేదని కేసు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసింది. ఇది చాలా బాగా నచ్చింది. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, మెల్లిమెల్లిగా వీళ్ళకి ఏమవుద్దంటే, దేశద్రోహులు ఉగ్రవాదులుగా తయారయ్యేది కూడా ఇల్లే. మన దేశం కాదు ఇది అని మైండ్లోకి వచ్చేస్తుంది కొన్ని రోజులకి. భారతీయుడై ఉంటాడు వాడు, కానీ క్రిస్టియన్లకు మారడం వల్ల ఇది మన దేశం కాదు, మన దేశం వేరే దేశం, అమెరికా మన దేశం, మన రాజ్యం, మన దేవుడు అక్కడి నుంచి వచ్చాడు, అక్కడికి వెళ్ళిపోవాలి మనం, లేకపోతే వాళ్ళని ఇక్కడ రక్షించుకోవాలి, లేకపోతే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అంతా మనం ఇంకా వ్యాప్తి చేసుకోవాలి మన మతాన్ని. మనం మతం వ్యాప్తి చేయడం వల్ల అందరూ హిందువులందరినీ మనం మతంలోకి మార్చుకోవడం వల్ల మెల్లిమెల్లిగా ఈ రాజ్యం మనదవుద్ది, హిందుస్థాన్ కాకుండా క్రిస్టియన్ స్థానం అయిపోద్ది, లేకపోతే ముస్లిం స్థానం అయిపోద్ది అని వాళ్ళ ప్లాన్లో వేసుకొని మొత్తానికి చివరాఖరికి మనం హిందువులను తగ్గించేసి, హిందువులను చంపైనా వాళ్ళ రాజ్యాన్ని అధికారంలోకి తెచ్చుకుంటారు. ఇలా జరిగితే మత మార్పులు జరుగుతా వస్తాయి. ఇలాంటి వాటి కోసం చాలామంది మహానుభావులు మాట్లాడుతున్నారు. రాధామోహన్ మనోహర్ దాస్ గారు, లేకపోతే ఇంకా గొప్ప వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కానీ ఆయన ఫైట్ మన వాళ్ళందరికీ కామెంట్లు చదవడానికి, కామెంట్లు మాత్రం చూడడానికి మాత్రం టైం ఉంది తప్ప ఎవరన్నా పోరాడదాం అంటే ఎవరు లేరు. ఇలా కాకుండా గొప్ప వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.